ప్రియ సహోదరులారా, మీకు ఒక జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నాను. మనలో మంచితనము ఉన్నా, నీతి న్యాయములు సత్కార్యము చేసే మంచి గుణం ఉన్నా కూడా ఈ లోకంలో అన్యాయము అక్రమం విస్తరించడం వల్ల అది బయలుపరచబడటం లేదు. అదేవిధంగా పనిలో సామర్థ్యం ఉన్నా, చేయగలిగే సత్తా ఉన్నా కూడా దానిని గుర్తించే వాళ్ళు లేకుండా పోతున్నారంటే కారణం వేషధారులు ఎక్కువైపోతున్నారు. కాబట్టి మనం విలువలేని వారంగా ఉన్నామని బాధపడుచున్నామా? ఈ లోకంలో అల్పులుగా ఉన్నామని నిరుత్సాహంతో ఉన్నామా? నిన్ను నన్ను గుర్తించే దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, విలువలేని నిన్ను నన్ను, గుర్తించలేని నిన్ను నన్ను, పనికిరాని పాత్రగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఘనపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దరిని చేరు, ఆయన యొక్క నామమందు విశ్వాసముంచు. దానివల్ల ఆయన ఇచ్చే ప్రతిఫలము ఈ లోకంలోనే కాదు, ఇహలోకంలో కూడా బహుగా పొందుకోగలం. ఆమేన్.